దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగు చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకుగాను కేంద్ర హోంశాఖ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే పోర్టల్ను ఏర్పాటు చేసి సైబర్ నేరాల ఛేదన మరియు నియంత్రణను చేపట్టింది. సైబర్ నేరాల గురించి ఫిర్యాదు చేసేందుకు 1930 నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ను సమర్థవంతంగా ఉపయోగించడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. ఇతర రాష్ట్రాల దర్యాప్తు బృందాలకు సైతం 58,446 క్రైమ్ లింక్స్ చేరవేసి తలమానికంగా నిలిచింది. తమ రాష్ట్రంలోని కేసులను సమర్థవంతంగా ఛేదిస్తూ ఇతర రాష్ట్రాల పరిశోధనకు దిక్సూచిలా నిలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం ఫిర్యాదుల్లో తెలంగాణ పోర్టల్కు అందినవి 8% కావటం, అనగా 89,763 ఫిర్యాదులు రావటం విశేషం. ఒక రాష్ట్రం నుంచి పోర్టల్కు అందిన ఫిర్యాదుల్లోంచి అత్యధికంగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. సైబర్ నేరాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారి బ్యాంక్ ఖాతాల నుంచి సుమారు 133 కోట్ల రూపాయలను సిఎస్బి స్తంభింపజేసింది. బాధితులు పోగొట్టుకున్న సొమ్ములోంచి ఇప్పటికే 7.71 కోట్ల రూపాయలను రికవరీ చేసి వారికి అప్పగించడంలో సిఎస్బిదే కీలక పాత్ర. ఇక అనుమానిత నగదు లావాదేవీలు నిర్వహించిన 28,610 సిమ్ కార్డులను బ్లాక్ చేయించింది సిఎస్బి. ఇతర రాష్ట్రాల నుంచి 342 మంది నిందితుల్ని తీసుకురాగలిగింది తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో.